శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 మార్చి 16వ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి ఆర్థికపరమైనటువంటి పనులలో కొంత నిరుత్సాహం అనేది కలుగుతుంది. ఆదాయ మార్గాలు మీకు బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఖర్చులు అనేవి పెరిగే సూచనలు కనబడుతున్నాయి. మీరు ఏ పని చేసినా కూడా అవి డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం సాగుతుంది. ఇక ఆరోగ్యం విషయంలో చూస్తే స్వల్ప ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంతవరకు కలవరపెడతాయి. అదేవిధంగా కొన్ని పనులలో మీకు కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడే విధంగా ఉంటుంది. రేపటి రోజున దూర ప్రయాణాలు వాయిదా పడటం, అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం మంచిది. అలాగే కుటుంబపరమైన విషయాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన మాట ఇవ్వటం మాత్రం చెయ్యకండి. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా రేపటి రోజున పరిస్థితులు అంత అనుకూలించకపోవడంతో మీకు కొంత మనశ్శాంతి అనేది కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపటి రోజున ఉద్యోగులకు మీ కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపారపరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుందే తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అనేది కనిపించటం లేదు. ముఖ్యంగా వ్యాపారస్తులకు రేపు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. ఈ రాశి వారికి రేపటి రోజున భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రేమికులకు కూడా అంతగా అనుకూలమైన సమయం కాదు. ఇక ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం అంతగా కనిపించదు. ఈ రాశి వారికి వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రపారాయణ చేసుకోవడం, అదేవిధంగా హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంపదలు సమకూరుతాయి. గౌరవప్రదంగా జీవితం ఉంటుంది. ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఇష్టకార్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పట్టువిడుపులతో వ్యవహరిస్తే మంచిది. ఎవరితోనూ విభేదాలు వద్దు. వ్యతిరేక ధోరణితో మాట్లాడేవారు ఉన్నారు. ఒక మంచి జరుగుతుంది. శివ ఆరాధన శ్రేష్టం. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనేక మార్గాలలో శుభం చేకూరుతుంది. విఘ్నాలు ఉన్నా అంతిమంగా విజయం ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. సమష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి అవసరం. గుర్తింపు వస్తుంది. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. వాహన సౌఖ్యం లభిస్తుంది. శివ దర్శనం ఉత్తమం. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. ఆశయం నెరవేరుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి. తోటివారి సూచనలతో మేలు జరుగుతుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. అద్భుతాలు సృష్టించే కాలం ఇది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. దగ్గరి వారితో విభేదించవద్దు. అపోహలు తొలగుతాయి. ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. వ్యాపార లాభం ఉంది. మనశ్శాంతి కోసం లలితా సహస్రనామం పఠించండి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శీఘ్ర కార్యసిద్ధి. సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం లభిస్తుంది. ముఖ్య విషయాలలో సంకోచం లేకుండా ముందడుగు వేయండి. దైవానుగ్రహంతో ఒక పనిలో లాభపడతారు. వారం మధ్యలో ఒక మంచి జరుగుతుంది. శత్రువుల నుంచి ఆపదలు ఉంటాయి. బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించాలి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం కొనసాగుతోంది. చిత్తశుద్ధితో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. అవరోధాలను అధిగమిస్తారు. లక్ష్మీ సందర్శనం శుభాన్నిస్తుంది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. దగ్గరి వారితో కలిసి పనిచేస్తే అదృష్టం ప్రాప్తిస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించి లాభపడతారు. ఆశించింది దక్కుతుంది. గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా మేలు చేకూరుతుంది. కృషితో లక్ష్యాన్ని చేరుతారు. అడుగడుగున అవరోధాలు ఉంటాయి. చక్కటి ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం లభిస్తుంది. మోసపోయే ప్రమాదం ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభం జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం సూచితం. మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించాలి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. అందరినీ నమ్మవద్దు. ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు. మిత్రుల సూచనలతో విజయం లభిస్తుంది. ఒక మంచి ఫలితం వస్తుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేకూరుస్తుంది. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాన్ని గ్రహిస్తూ పని చేయండి. తప్పక విజయం లభిస్తుంది. ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. అనవసర ఖర్చు సూచితం. ఎవరితోనూ విభేదాలు రానియవద్దు. సామరస్య ధోరణితో ఇబ్బందులు తొలగుతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. శత్రుపీడ వెంటాడుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. శివధ్యానం మేలు చేస్తుంది. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అఖండమైన విజయం లభిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవబలంతో ఒక మేలు జరుగుతుంది. శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే తిరుగులేని లాభాలు వస్తాయి. ప్రశంసలు పొందుతారు. దగ్గరి వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.